ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. అద్దెకుండే వారికి కూడా వాస్తు వర్తిస్తుందా అండి? అయితే అద్దెకుండే వాళ్ళు ఎటువంటి ఇళ్లలో నివసించాలి అని అడుగుతున్నారు. ఒక సైకిల్ని అద్దెకి తీసుకున్నామండి, దానికి బ్రేకులు ఉన్నాయా లేవో చూసుకోవద్దా? దానికి గాలి ఉందా లేదా చూసుకోవద్దా? అలాగే బ్రేకులు లేని సైకిలు, గాలి లేని సైకిల్ ఎలా తొక్కుతామండి? గమ్యం చేరలేం కదా. అలాగే సొంత ఇల్లు కాకపోయినప్పటికీ, అద్దె ఇల్లు అయినప్పటికీ కూడా కొన్ని వాస్తు సూత్రాలు మాత్రం తప్పనిసరిగా పాటించాల్సిందే. గుమ్మాలు ఎట్లా ఉన్నాయి, ఆ గుమ్మాలకి 2 తలుపులు ఉన్నాయా లేదా, కిటికీలు ఎన్ని ఉన్నాయి, సరి సంఖ్యలో ఉన్నాయా లేదా, హాల్ ఎట్లా ఉంది, హాలులో ఉన్నటువంటి విధి విధానం ఎలా ఉంది, ఆగ్నేయంలో వంటగది ఉందా లేదా, అలాగే బాత్రూమ్స్ ఎటువైపు ఉన్నాయి, నైరుతి బాత్రూమ్ ఉన్నప్పటికీ పిట్టి ఎక్కడ ఉంది, ఇవన్నీ ఆలోచన చేసుకొని మనం అద్దె ఇంట్లోకి అద్దెకి వెళ్ళాల్సి ఉంటుంది సుమా. అద్దె ఇల్లు కూడాను మీ వర్గు రీత్యా ఉన్నదా లేదా చూసుకోవాలి. వర్గు అంటే పేరులో పెన్నిది. మీ పేరు మొదటి అక్షరాన్ని ఆధారంగా చేసుకొని ఉత్తరమా, తూర్పా, పశ్చిమమా, దక్షిణమా అని చెప్పేసి తెలుసుకోవాలి. ఇలా చూసి తీసుకున్నట్టయితే చాలా విశేషకరమైన ప్రభావం వచ్చి తీరుతుంది. అద్దె ఇంట్లో కూడా చాలా బాగా కలిసి వచ్చి కొత్త ఇల్లు కొనుక్కోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది కూడాను అంటోంది వాస్తుశాస్త్రం. వాస్తు మానవ జీవితం పైన చుక్కానిలా పనిచేస్తుంది కాబట్టి వాస్తు చూసే అద్దె ఇల్లు కూడాను తీసుకోవడం చాలా మేలైన విషయంగా భావన చేయాలి ప్రతి ఒక్కరూ కూడాను. అంతేకాకుండా ట్రయాంగిల్గా ఉన్నవి, చేట ఆకృతిలో ఉన్నవి, ఇలాంటి ఆకృతిలో కట్టిన ఇళ్లలోకి పోకూడదు. ఎప్పుడూ కూడా దీర్ఘచతుస్రాకారం, చతురస్రాకారంగా ఉన్నటువంటి ఇళ్లలోకే మనం వాస్తురీత్యా అద్దెకి వెళ్ళటం సర్వవిధ శ్రేయోదాయకం. నూతన గృహ నిర్మాణం చేసేటప్పుడు తప్పనిసరిగా వాస్తు సిద్ధాంతిని సలహా తీసుకోవాలి. ప్లాన్ వేయించుకొనే నిర్మాణం చేపట్టాలి తప్ప ప్లాన్ లేకుండా మేస్త్రి కడతాళ్లే అని చెప్పేసి మొత్తం ఆయనకే వదిలేస్తే చాలా విపత్కరమైన ధోరణులు వస్తాయి. మీ ఇల్లు కూడా పూర్తి కాక ఇబ్బంది పడతారు. అందుచేత వాస్తు తెలిసిన సిద్ధాంతిని సంప్రదించి ప్లాన్ వేయించుకొని దాన్ని బట్టే మీ వరకు ఆధారంగా ఇల్లు నిర్మాణం చేసుకొని సుఖపడండి. అంతేకాకుండా అద్దె ఇల్లు కూడా వాస్తు ఉంటుంది కాబట్టి వాస్తు దోషాలు లేని అద్దె ఇంట్లోకి ప్రవేశించండి. శతవిధాల మీకు నూతన గృహం అనేటువంటిది ఏర్పడుతుంది. భగవంతుని యొక్క దయారస దృష్టి మీపై ప్రసరింపజేయడానికి చక్కగా సహకరించేవి కూడా అద్దె ఇళ్ళే. అద్దె ఇంట్లో కూడా లోపలికి వెళ్ళగానే ఒక విధమైనటువంటి స్పందన, పాజిటివ్ ఎనర్జీ కనుక వచ్చినట్లయితే ఆ ఇల్లు అద్దెకి తీసుకోవడం శతవిధాలా మంచిది. నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువ ఉన్న ఇంట్లోకి మీరు వెళ్ళకూడదు. పాజిటివ్ ఎనర్జీస్ అంటే ఏంటనమాట? లోపలికి వెళ్ళగానే ఆనందంగా ఉండటం, తెలియనటువంటి శక్తి వచ్చినట్టు కనిపించటం, ఇవన్నీ పాజిటివ్ ఎనర్జీస్ అంటారనమాట. అంతేకాకుండా ప్రతి బాత్రూంలో కూడా ఒక బౌల్లో ఉప్పు వేసి ఉంచండి. అలా వేసి ఉంచినట్లయితే అద్దె ఇల్లు కూడాను ఐశ్వర్యయుక్తమైన ఇల్లుగా మారుతుంది. మీరు త్వరలో నూతన గృహం కొనుగోలు చేసేటువంటి శక్తిని భగవంతుడు ప్రసాదిస్తాడు సుమా అంటోంది శాస్త్రం. ఎప్పుడు నీటి కుళాయిలు, నీటి పంపులు ఈశాన్యంలో ఉంచేట్టుగా చూసుకోండి. అలాగే పైన వాటర్ ట్యాంక్ కట్టేటప్పుడు కింద ఆచ్ఛాదన ఉండాలి తప్పనిసరిగా. అంటే వాటర్ ట్యాంక్ నిర్మాణం చేసేప్పుడు గోడకి ఆనిచ్చి కింద నేలకు ఆనిచ్చి మాత్రం కట్టకూడదు అనే విషయాలు, చిన్న వాస్తు నియమాల్ని మీరు పాటించి అద్దె ఇంట్లోకి దిగినా కూడా మీకు ఎటువంటి నష్టము కూడా వాటిల్లదు. ఇంటి ఎదురుగా దేవాలయం కానీ హాస్పిటల్ కానీ ఉన్నట్లయితే చాలా నష్టం వాటిల్లుతుంది. ఇంటి ఎదురుగా ఎప్పుడు హాస్పిటల్స్ ఉండకూడదు, అలాగే దేవాలయాలు ఉండకూడదు, ధ్వజస్తంభం నీడ ఇంటి మీద పడకూడదు. ఇవన్నీ చాలా సింపుల్గా వాస్తుశాస్త్రరీత్యా చెప్పిన ముఖ్యమైన సూత్రాలు. వీటిని ఎవరైతే పాటిస్తారో వారి ఇంటిలో అదృష్టం
వెల్లి విరుస్తుంది అని చెప్పేసి చెప్పవచ్చు.